నా మనసే ఓ అని పలికే, నీ పిలుపుకి నా మనసే ఓ అని పలికే, సంతోషమే గీతమై పాటను పాడే, దాహమంటే ఏదో అది తెలియదాయలే, దాహమంటే ఏదో అది తెలియదాయలే, మోహమంటే ఏమో అది తెలియదాయలే, కోరికలే నా మదిలో మాయమాయలే, నీ మహిమే అపరమ పారం, నీ లీలే అపరమ పారం. ఓ బాబా నా బాబా, ఓ బాబా నా శివ బాబా. ఎంచెంచి ముత్యాల మాలనే చేశారు, ఏరిన ఆ చేతితోనే పాలన చేశారు. ఎన్నెన్ని ముత్యాలలో మమ్ము చూసి లాలించి పాలించి ఒడి చేర్చినావు, నిన్ను పొందుటే నా భాగ్యము ఓ శివ బాబా, నిన్ను పొందుటే నా భాగ్యము ఓ శివ బాబా, నిన్ను చేరుటే మా లక్ష్యము ఓ శివ బాబా, నిన్ను చేరుటే మా లక్ష్యము ఓ శివ బాబా. ఓ బాబా నా బాబా, ఓ బాబా నా శివ బాబా, ఓ బాబా నా బాబా, ఓ బాబా నా శివ బాబా. నిరుబలులని శక్తిశాలిగా మార్చినావు, నిర్ధనులను రాజులుగా చేసేసినావు, ఏమని కొనియాడను నీ మహిమను బాబా, ఏమని కీర్తించను నీ మహిమను బాబా, నీ రాకతో భాగ్యరేఖ మారేనులే, నీ రాకతో భాగ్యరేఖ మారేనులే, నీ శిక్షణతోనే జీవితమే మారే, నీ శిక్షణతో జీవితమే మారే. ఓ బాబా ఓ బాబా, ఓ బాబా నా శివ బాబా, ఓ బాబా నా బాబా, ఓ బాబా నా శివ బాబా. ఓ నీ తలపుల పయనములో బంధీనైనాను, స్వర్ణిం సౌందర్యాల సుఖమే పొందాను, నీ వడిలాలనలోనే లీనమైపోయాను, నీ స్మృతి ఆనందములో ఊయలలోగేను, ఈ సంగమ సమయములో నీ సంగమమే, ఈ సంగమ సమయములో నీ సంగమమే, సుఖ శాంతి ఆనందపు హరివిల్లు బాబా, సుఖ శాంతి ఆనందపు హరివిల్లు బాబా, నీ పిలుపుకి నా మనసే ఓ అని పలికే, నీ పిలుపుకి నా మనసే ఓ అని పలికే, సంతోషమే గీతమై పాటను పాడే, దాహమంటే ఏదో అది తెలియదాయలే, దాహమంటే ఏదో అది తెలియదాయలే, మోహమంటే ఏమో అది తెలియదాయలే, కోరికలే నా మదిలో మాయమాయలే, నీ
महिमे अपरमपारं नी लीले अपरमपारं ओ बाबा ना बाबा ओ बाबा ना शिव बाबा। ఓం శాంతి. మధురమైన పిల్లలారా, ఆత్మాభిమానము విశ్వాధికారులుగా చేస్తుంది, దేహాభిమానం నిరుపేదలుగా చేస్తుంది. అందుకే ఆత్మాభిమాని భవ. ప్రశ్న: ఏ అభ్యాసం అశరీరుగా అవ్వడంలో చాలా సహయోగం చేస్తుంది? స్వయాన్ని సదా పాత్రధారి అని భావించండి. ఎలాగైతే పాత్రధారి పాత్ర పూర్తవ్వగానే వస్త్రాలను తీసేస్తాడో, అలా పిల్లలు మీరు ఈ అభ్యాసం చేయాలి. కర్మ పూర్తవ్వగానే ఈ శరీరం అనే వస్త్రాన్ని వదిలి అశరీరిగా అయిపోండి. ఆత్మ ఆత్మ భాయి భాయి అనే అభ్యాసం చేస్తూ ఉండండి. పావనంగా అయ్యేందుకు ఇదే సహజ సాధనము. శరీరాన్ని చూడటంలో వికారీ ఆలోచనలు నడుస్తాయి. అందుకే అశరీరీ భవ. ఓం శాంతి. తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. ఎందుకంటే పిల్లలు చాలా బుద్ధిహీనులుగా అయిపోయారు. 5000 సంవత్సరాల క్రితం కూడా మనకు ఇవే అర్థం చేయించారు. అంతేకాకుండా దైవీ కర్మలను కూడా నేర్పించారు. దేవీ దేవతా ధర్మంలోకి వచ్చాము. తర్వాత డ్రామా ప్లాన్ అనుసారంగా పునర్జన్మ తీసుకుంటూ కళలు తగ్గిపోతూ ఇక్కడ ప్రాక్టికల్గా పూర్తిగా కళారహితంగా అయిపోయారు. ఎందుకంటే ఇది తమో ప్రధాన రావణరాజ్యము. రావణరాజ్యం కూడా మొదట సతో ప్రధానంగా ఉండేది, తర్వాత సతో రజో తమోగా అయింది. ఇప్పుడు పూర్తిగా తమో ప్రధానంగా ఉంది. ఇప్పుడు ఇది అంతిమ సమయం. రావణ రాజ్యాన్ని ఆసురీ రాజ్యము అంటారు. రావణుణ్ణి తగలబెట్టే ఫ్యాషన్ భారతదేశంలో ఉంది. రామరాజ్యము మరియు రావణరాజ్యమని కూడా భారత్వాసీలే అంటారు. రామరాజ్యము సత్యయుగంలో ఉంటుంది, రావణరాజ్యము కలియుగంలో ఉంటుంది. ఇవి బాగా అర్థం చేసుకోవలసిన విషయాలు. బాబాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఎంతో మంచి పిల్లలు పూర్తిగా అర్థం చేసుకోని కారణంగా తమ అదృష్టానికి అడ్డుగీత గీసుకుంటూ ఉన్నారు. రావణుణ్ణి అవగుణాలు అంటుకుంటున్నాయి. దైవీ గుణాలను కూడా స్వయమే వర్ణన చేస్తారు. మీరే ఆ దేవతలుగా ఉండేవారని తండ్రి అర్థం చేయించారు. మీరే 84 జన్మలు అనుభవించారు. మీరు ఎందుకు తమో ప్రధానంగా అయ్యారు? మీకు వ్యత్యాసం చేయడం జరిగింది. ఇది రావణ రాజ్యము. రావణుడు అందరికంటే గొప్ప శత్రువు. అతనే భారతదేశాన్ని ఇంత నిరుపేదగా తమో ప్రధానంగా చేశాడు. రామరాజ్యంలో ఇంతమంది మనుషులు ఉండరు. అక్కడైతే ఒకే ధర్మం ఉంటుంది. ఇక్కడ అందరిలోనూ భూతాలు ప్రవేశించి ఉన్నాయి. కోపము, లోభము, మోహము భూతాలే కదా. మనము ఆత్మ అవినాశి అయినాము, శరీరము వినాశము. ఈ విషయము మర్చిపోతూ ఉంటారు. ఆత్మాభిమానిగా అవ్వరు. చాలా దేహాభిమానంతో ఉన్నారు. దేహాభిమానము మరియు ఆత్మాభిమానానికి రాత్రి పగలన్నంత వ్యత్యాసం ఉంది. ఆత్మాభిమాని దేవీ దేవతలు పూర్తి విశ్వాధిపతులుగా అవుతారు. దేహాభిమానంలోకి రావటం వల్లనే నిరుపేదలుగా అయిపోతారు. భారతదేశం బంగారు పిచ్చుకగా ఉండేది. ఈ మాట అంటూ ఉంటారే కానీ అర్థం తెలియదు. దైవీ బుద్ధి కలవారిగా తయారు చేసేందుకు శివబాబా వస్తారు. తండ్రి చెప్తూ ఉన్నారు, అత్యంత మధురమైన పిల్లలు
మీరు విశ్వాధిపతులుగా చేస్తారు. లక్ష్మీనారాయణులు విశ్వాధికారులుగా ఉండేవారు. వీరికి ఈ రాజ్యాన్ని ఎవరు ఇచ్చారో ఎప్పుడైనా విన్నారా? వారు ఇంతటి ఉన్నతమైన పదవిని పొందేందుకు ఏ కర్మ చేశారు? కర్మల విషయం కదా. మనుషులు ఆసురీ కర్మలు చేస్తే ఆ కర్మలు వికర్మలు అయిపోతాయి. సత్యయుగంలో కర్మ అకర్మగా ఉంటుంది. అక్కడ కర్మల ఖాతా ఉండదు. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు, కానీ అర్థం చేసుకోనందున చాలా విఘ్నాలు కలిగిస్తారు. శివశంకరులు ఒక్కరే అని చెప్పేస్తారు. అరే, శివుడు నిరాకారుడు, ఒంటరిగా చూపిస్తారు. శంకర పార్వతులను కలిపి చూపిస్తారు. ఇరువురి కర్తవ్యాలు పూర్తిగా వేరువేరు. మినిస్టరు, ప్రెసిడెంటు ఇద్దరూ ఒక్కటే అని ఎలా ఉంటారు? ఇరువురి పదవులు పూర్తిగా వేరు. కాబట్టి శివుడు శంకరుడు ఒక్కరే అని ఎలా అంటారు? ఎవరైతే రావణ సాంప్రదాయంలోకి రారో వారు ఏమీ అర్థం చేసుకోరని మీకు తెలుసు. ఆసురీ సాంప్రదాయానికి చెందినవారు నిందిస్తారు, విఘ్నాలు వేస్తారు. ఎందుకంటే వారిలో పంచవికారాలు ఉన్నాయి. దేవతలు సంపూర్ణ నిర్వికారులు. వారిది ఎంత ఉన్నత పదవి! ఎంతటి వికారులుగా ఉండేవారమో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. వికారాలే నుండే జన్మిస్తారు. సన్యాసులు కూడా వికారాల ద్వారానే జన్మ తీసుకోవలసి వస్తుంది. తర్వాత సన్యసిస్తారు. సత్యయుగంలో ఈ విషయాలే ఉండవు. సన్యాసీలకు సత్యయుగం గురించి తెలియదు. సత్యయుగం ఉండనే ఉన్నది అని అనేస్తారు. ఉదాహరణకి కృష్ణుడు అంతటా ఉన్నాడని కొందరంటే, మరికొందరు రాధ కూడా అంతటా ఉందని అంటారు. అనేక మతాంతరాలు, అనేక ధర్మాలు ఉన్నాయి. అర్ధకల్పం దైవీ మతం నడుస్తుంది. అదే మీకు ఇప్పుడు లభిస్తుంది. మీరే బ్రహ్మముఖ వంశావళిగా, తర్వాత విష్ణు వంశావళిగా, తర్వాత చంద్రవంశీయులుగా అవుతారు. ఆ రెండు రాజ్య వంశాలు మరొక దానిని బ్రాహ్మణ కులమని అంటారు. ఈ బ్రాహ్మణ కులాన్ని వంశము అనరు. వీరికి రాజ్యం ఉండదు. దీనిని కూడా మీరే అర్థం చేసుకున్నారు. మీలో కూడా చాలా తక్కువ మందే అర్థం చేసుకుంటారు. కొందరైతే బాగుపడనే పడరు. ఏదో ఒక భూతం ఉంటుంది. లోభము, క్రోధము భూతాలు కదా. సత్యయుగంలో ఏ భూతాలు ఉండవు. సత్యయుగంలో దేవతలు ఉంటారు. వారు చాలా సుఖీలుగా ఉంటారు. దుఃఖమునిచ్చేవి భూతాలే. కామభూతము ఆది మధ్యాంత దుఃఖమిస్తుంది. దానిని జయించేందుకు చాలా శ్రమ చేయాలి. పిన్నమ్మ ఇంటికి వెళ్ళినంత సులభం కాదు. తండ్రి చెప్తూ ఉన్నారు, సోదర సోదరులని భావించినట్లయితే వికార దృష్టి ఉండదు. ప్రతి విషయంలో ధైర్యం ఉండాలి. కొందరు తాము వివాహం చేసుకోమని చెప్తే ఇంట్లో నుండి బయటకి వెళ్ళి అని అంటారు. అందుకే ధైర్యం ఉండాలి. తమను తాము పరిశీలించుకోవాలి. పిల్లలు మీరు చాలా పదమాపదం భాగ్యశాలీలుగా అవుతారు. ఇవన్నీ సమాప్తమైపోతాయి. అంతా మట్టిలో కలిసిపోవలసిందే. కొందరు మంచి ధైర్యంతో ముందుకు నడుస్తారు. కొందరు ధైర్యం చేసి మళ్ళీ ఫెయిల్ అవుతారు. తండ్రి ప్రతి విషయాన్ని అర్థం చేయిస్తూ ఉన్నారు. ప్రతి విషయంలో ధైర్యం ఉండాలి. కొందరు తాము వివాహం చేసుకోమని చెప్తే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళు అని అంటారు. అందువల్ల ధైర్యం ఉండాలి. తమను తాము పరిశీలించుకోవాలి. పిల్లలు మీరు చాలా పదమాపదం భాగ్యశాలీలు అవుతారు. ఇవన్నీ సమాప్తమైపోతాయి.
కానీ చెప్పినట్లు చేయకపోతే వారికి పూర్తిగా యోగం లేదని భావిస్తారు. భారత ప్రాచీన రాజయోగం అయితే ప్రసిద్ధి చెందింది. ఈ యోగము ద్వారానే మీరు విశ్వాధిపతులుగా అవుతారు. చదువే సంపాదనకు మూలము. చదువు నుండే మీరు నెంబర్ వారుగా ఉన్నత పదవిని పొందుతారు. సోదరీ సోదరుల దృష్టిలో కూడా బుద్ధి చంచలమవుతుంది. అందుకే తండ్రి దీనికంటే ఉన్నతంలోకి తీసుకువెళ్తారు. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇతరులను కూడా ఆత్మ భాయి భాయి అని భావించండి. మనమంతా భాయి భాయి. అప్పుడు ఇక మరో దృష్టి వెళ్ళనే వెళ్ళదు. శరీరాన్ని చూడడం ద్వారానే వికారీ దృష్టి వస్తుంది. బాబా చెప్తారు, పిల్లలు అశరీరీ భవ, దేహీ అభిమాని భవ. స్వయాన్ని ఆత్మ అని భావించండి. ఆత్మ అవినాశి. శరీరం ద్వారా పాత్ర అభినయిస్తుంది. మళ్ళీ శరీరం నుండి వేరు కావలసిందే. ఆ పాత్రధారులు పాత్రను పూర్తి చేసి వస్త్రాలని మార్చుకుంటారు. మీరు కూడా ఇప్పుడు పురాతన వస్త్రాన్ని వదిలి నూతన వస్త్రాన్ని ధరించాలి. ఈ సమయంలో ఆత్మ కూడా తమో ప్రధానము, శరీరం కూడా తమో ప్రధానంగా ఉన్నాయి. తమో ప్రధాన ఆత్మ ముక్తిలోకి వెళ్ళలేదు. పవిత్రమైనప్పుడే వెళ్ళగలదు. అపవిత్ర ఆత్మ తిరిగి వెళ్ళలేదు. ఫలానా వాళ్ళు బ్రహ్మలో లీనమైపోయారని అసత్యం చెప్తారు. అలా ఒక్కరు కూడా తిరిగి వెళ్ళలేరు. అక్కడ ఎలాగైతే వంశవృక్షము తయారై ఉందో అది అలాగే ఉంటుంది. దీనిని గురించి బ్రాహ్మణ పిల్లలు మీకే తెలుసు. భగవద్గీతలో బ్రాహ్మణుల పేరుని కొంచెం కూడా చూపించలేదు. ప్రజాపిత బ్రహ్మ తనువులో ప్రవేశిస్తారని అర్థం చేయించారు. కాబట్టి తప్పకుండా అడాప్షన్ తీసుకోవలసి ఉంటుంది. ఆ బ్రాహ్మణులు వికారులు, మనము నిర్వికారులము. నిర్వికారులుగా అవ్వడంలో చాలా కష్టాలు సహించవలసి ఉంటుంది. నామరూపాలను చూడడం ద్వారా చాలా వికల్పాలు వస్తాయి. సోదర సోదరీ సంబంధంలో కింద పడిపోతాము. బాబా మేము కింద పడిపోయాము, ముఖం నల్లగా చేసుకున్నామని వ్రాస్తారు. బాబా చెప్తూ ఉన్నారు, సోదరీ సోదరులై ఉండమని. బాబా చెబితే పిల్లలు చెడ్డ పనులు చేస్తూ ఉంటారు. దానికి చాలా కఠినమైన శిక్ష లభిస్తుంది. సాధారణంగా ఎవరినైనా చెరిపినట్లయితే వారిని జైలులో వేయడం జరుగుతుంది. బాబా స్థాపించే భారతదేశం ఎంత పవిత్రంగా ఉంటుంది. దాని పేరు శివాలయం. ఈ జ్ఞానం మనలో ఎవరిలోనూ లేదు. ఈ శాస్త్రాలు మొదలైనవి భక్తి మార్గానికి చెందిన కర్మకాండలు. సత్యయుగంలో అందరూ సద్గతిలో ఉంటారు. అందువల్లే అక్కడ ఏ పురుషార్థము చేయరు. ఇక్కడ అందరూ గతి సద్గతి కొరకు పురుషార్థం చేస్తారు. ఎందుకంటే దుర్గతిలో ఉన్నారు. గంగా స్నానం చేసేందుకు వెళ్తారు. ఆ గంగా నీరేమైనా సద్గతిని కలుగ చేస్తుందా? అది పావనంగా తయారు చేస్తుందా? కొంచెం కూడా తెలియదు. మీలో కూడా నెంబర్ వారుగా ఉన్నారు. ఎవరైనా స్వయం తెలుసుకోలేదంటే ఇక వారు ఇతరులకు ఏం అర్థం చేయిస్తారు? అందుకే బాబా వారిని పంపించరు. బాబా మీరు వచ్చినట్లయితే మీ శ్రీమతం అనుసారం నడుచుకొని దేవతలుగా అవుతామని పాటతో ఉంటారు. దేవతలు సత్యత్రేతాయుగాలలో ఉంటారు. ఇక్కడ అన్నిటికంటే ఎక్కువగా కామ వికారాలలో చిక్కుకొని ఉన్నారు. కామ వికారం లేకుండా ఉండలేరు. ఈ వికారాలు మాతాపిత వారసత్వం వలె ఉన్నాయి. ఇక్కడ మీకు
రాముని వారసత్వం లభిస్తుంది. పవిత్రత వారసత్వం లభిస్తుంది. అక్కడ వికారాల మాట ఉండదు. భక్తులు కృష్ణుడు భగవంతుడు అని అంటారు. మీరు అతన్ని 84 జన్మలలో చూపిస్తారు. భగవంతుడైతే నిరాకారుడు. వారి పేరు శివుడు. తండ్రి ఎంత బాగా అర్థం చేయిస్తారో వారికి జాలి కూడా కలుగుతుంది. దయాహృదయులు కదా. ఇతను ఎంత మంచి వివేకవంతుడైన బిడ్డ. ప్రభావం కూడా మంచిగా ఉంది. ఎవరిలో జ్ఞానయోగాల శక్తి ఉంటుందో వారు ఆకర్షిస్తారు. బాగా చదువుకున్న వారికి మంచి సత్కారం లభిస్తుంది. చదువుకోని వారికి సత్కారం లభించదు. ఈ సమయంలో అందరూ ఆసురీ సాంప్రదాయంలో ఉన్నారు. మీకు తెలుసు, ఏమీ అర్థము చేసుకోరు. శివశంకరులకు గల వ్యత్యాసము పూర్తి స్పష్టంగా ఉన్నది. వారు మూలవతనంలో, వీరు సూక్ష్మవతనంలో ఉంటారు. అందరూ ఒకే విధంగా ఎలా ఉంటారు? ఇది తమో ప్రధాన ప్రపంచము. రావణుడు శత్రువు, ఆసురీ సాంప్రదాయానికి చెందినవాడు. ఇతరులను తన సమానంగా చేస్తాడు. ఇప్పుడు బాబా మనల్ని తన సమానంగా దైవీ సాంప్రదాయం వారిగా చేస్తారు. అక్కడ రావణుడు ఉండడు. అర్ధకల్పము అతన్ని తగలబెడతారు. రామరాజ్యం సత్యయుగంలో ఉంటుంది. గాంధీజీ కూడా రామరాజ్యాన్ని కోరుకునేవారు. కానీ అతడు రామరాజ్యం ఎలా స్థాపన చేయగలడు? అతడు ఆత్మాభిమానిగా ఏ శిక్షణను ఇచ్చేవాడు కాదు. తండ్రి సంగమయుగంలో ఆత్మాభిమానిగా అవ్వమని చెప్తారు. ఇది ఉత్తములుగా అయ్యే యుగము. తండ్రి ఎంత ప్రేమతో అర్థం చేయిస్తూ ఉంటారు. గడి గడి ఎంత ప్రేమగా తండ్రి స్మృతి చేయాలి. బాబా మీది అద్భుతం. మేము ఎంత రాతి బుద్ధి కలవారిగా ఉండేవాళ్ళము. మమ్మల్ని ఎంత ఉన్నతంగా చేస్తూ ఉన్నారు. మతానుసారం తప్ప ఇంకెవరి మతమును అనుసరించము. బ్రహ్మకుమార్ కుమారీలు దైవీ మతానుసారంగా నడుస్తారని చివర్లో అందరూ అంటారు. ఎంతో మంచి మంచి విషయాలు వినిపిస్తారు. ఆది మధ్యాంత్యాల పరిచయాన్ని ఇస్తారు. క్యారెక్టర్ను పరివర్తన చేస్తారు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार. गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. ధారణ: దృష్టిని శుద్ధంగా పవిత్రంగా చేసుకునేందుకు ఎవరి నామరూపాలను చూడకుండా అశరీరులుగా అయ్యే అభ్యాసం చేయాలి. స్వయాన్ని ఆత్మగా భావించి సోదర ఆత్మలతో మాట్లాడాలి. సర్వుల సత్కారాన్ని ప్రాప్తి చేసుకునేందుకు జ్ఞానయోగాల శక్తిని ధారణ చేయాలి. దైవీ గుణాలతో సంపన్నంగా అవ్వాలి. గుణాలను సరిదిద్దే సేవ చేయాలి. వరదానము: జబ్బు కాన్షియస్కు బదులు సంతోషంగా లెక్కాచారాన్ని చుక్తు చేసుకునే సోల్ కాన్షియస్ అవ్వండి. శరీరానికి ఏది అందరివి పాతవే. ప్రతి ఒక్కరికి చిన్నదో పెద్దదో ఏదో ఒక వ్యాధి ఉంది. కానీ శరీరం యొక్క ప్రభావము మనస్సు పైకి వస్తే డబల్ వ్యాధిగా అయ్యి వ్యాధి కాన్షియస్గా మారతారు. కాబట్టి మనసులో ఎప్పుడూ వ్యాధి గురించిన సంకల్పం రాకూడదు. అప్పుడే సోల్ కాన్షియస్ అని అంటారు. వ్యాధి వచ్చిందని ఎప్పుడూ భయపడకండి. కొద్దిగా ఔషధం అనే ఫ్రూట్ని తీసి తిని దానికి వీడ్కోలు ఇవ్వండి. సంతోషంగా లెక్కాచారాలు సమాప్తి చేసుకోండి. స్లోగన్: ప్రతి గుణము ప్రతి శక్తిని అనుభవం చేయడం అంటే
అనుభవీమూర్తిగా మారటం. అచ్చా. ఓం శాంతి. ఈ తనువు మనసుతో నిష్కామ భావనే, ఈ తనువు మనసుతో నిష్కామ భావనే, నీ మానవత్వ విలువ చాటు సోదరా. మనోవాక్కాయ కర్మ ఆధారమే చరితార్థమౌను నీ చరిత్ర భూమిలో. ఈ తనువు మనసుతో నిష్కామ భావనే, నీ మానవత్వ విలువ చాటు సోదరా. మనోవాక్కాయ కర్మ ఆధారమే చరితార్థమౌను నీ చరిత్ర భూమిలో. అమూల్యమైన ఈ జన్మ విలువ తెలుసుకో, నీ విలువ తెలుసుకో. అమూల్యమైన ఈ జన్మ విలువ తెలుసుకో, నీ విలువ తెలుసుకో. ఈ కర్మ భూమి పైన నీ పాత్ర ఏమిటో గుర్తెరిగి నడుచుకో. నీ బృహద్భావనల్, నీ బృహత్ కర్మలే, నీ బృహత్ భావనల్, నీ బృహత్ కర్మలే ఆదర్శమై నిలిచిపోవు భూమిలో. నీ మనోవాక్కాయ కర్మ ఆధారమే చరితార్థమౌను నీ చరిత్ర భూమిలో. ఈ తనువు మనసుతో నిష్కామ భావనే, నీ మానవత్వ విలువ చాటు సోదరా. మనోవాక్కాయ కర్మ ఆధారమే చరితార్థమౌను నీ చరిత్ర భూమిలో. కరుణార్థ ప్రేమ దయా దృష్టి కనులు చూడాలి, నీ కనులు చూడాలి. కరుణార్థ ప్రేమ దయా దృష్టి కనులు చూడాలి, నీ కనులు చూడాలి. సదా సుమధుర సరళ ధ్వనులే నోట రావాలి, నీ నోట రావాలి. ఆత్మాభిమానమే నిన్ను రక్షించునులే, ఆత్మాభిమానమే నిన్ను రక్షించునులే. ఈ జన్మ సమయమే నీకు పరీక్ష. మనోవాక్కాయ కర్మ ఆధారమే చరితార్థమౌను నీ చరిత్ర భూమిలో. ఈ తనువు మనసుతో నిష్కామ భావనే, నీ మానవత్వ విలువ చాటు సోదరా. మనోవాక్కాయ కర్మ ఆధారమే చరితార్థమౌను నీ చరిత్ర భూమిలో. పవిత్ర జీవనం సాగించు సోదరా, పవిత్ర జీవనం సాగించు సోదరా. పవిత్ర జీవనం సాగించు సోదరా.